ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మాకు డొంకలో ఫ్రీగా దొరికిన బూడిద గుమ్మడికాయలండి. హాయ్ ఫ్రెండ్స్, ఇగో మొన్న నుంచి మా ఆవిడ బూడిద గుమ్మడికాయలు ఒడియాలు పెడదాం అంటుందండి. మనకేమో మరి ఖాళీ ఉండట్లేదు, ఇవాళ రేపు అంటున్నాను. ఇంక రోజు ఇలాగ అంటున్నామని నేను బయటికి వెళ్ళాను. వచ్చేటప్పుడు మొత్తం పని మొదలెట్టేసింది అనమాట. ఆల్రెడీ 2 కాయలు కోయేసింది. ఇంక సరే అని మళ్ళీ వచ్చానమాట. మేడం గారు ఇగో కోయండి. బద్దలు కొట్టాలండి. బద్దలు కొట్టాలా ఏమంటారా? ఏం పగలు కొట్టాలంటే కానీ కొయ్యకూడదు అంటండి. మా అమ్మాయిలు అప్పుడు పగలు కొట్టే కోసేవారు. అబ్బో, బూడిద గుమ్మడికాయనంటండి కత్తితోటి కానీ కత్తిపీటతోటి కానీ కట్ చేయకూడదంట. ముందు నేలనెట్టు మొగుని కొట్టినట్టు కొట్టేసి పగిలిపోయాక కొయ్యొచ్చండి. పగిలిపోయాకంట అప్పుడు కొయ్యొచ్చంట. కొట్టనా? ఇవ్వండి, మొత్తం ఓపెన్ చేసాను. తరుక్కోమని వెళ్ళిపోతాను నేను. తరుక్కోని జాతకనా. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఈరోజు బూడిద గుమ్మడికాయల వడియాల గురించి, బూడిద గుమ్మడికాయల వినియోగం గురించి, అవి మనం ఉపయోగించుకోవడం ద్వారా మనకు వచ్చే హెల్త్ ప్రయోజనాల గురించి ఈరోజు మనం ఈ వీడియో చూడబోతున్నామండి. మరైతే ఆల్రెడీ యూట్యూబ్లో బూడిద గుమ్మడికాయల గురించి, వాటి వడియాల గురించి, వాటి వినియోగం గురించి చాలా వీడియోలు ఉన్నాయండి. మరి ఎన్ని వీడియోలు ఉన్నప్పటికీ కూడా మన వీడియోల్లో ఎవ్వరూ చెప్పలేని అనేక వాస్తవాలను, ప్రయోజనాలను, వినియోగాన్ని ఇలా మన వీడియోలో మాత్రం మళ్ళా కొన్ని కొత్త విషయాలను ఖచ్చితంగా అందించడం జరుగుతుందండి. అందుకు కాబట్టి మళ్ళీ మనం ఈ వీడియో చేస్తున్నామన్నమాట. మరి ఈ వీడియోని మీరు చూడండి. దీంట్లో మీరు ఖచ్చితంగా వీటి కోసం కొత్త విషయాలు తెలుసుకుంటారన్నమాట. అంటే బూడిద గుమ్మడికాయని మనం దిష్టికి గుమ్మానికి కట్టినప్పుడు ఎందుకు త్వరగా కుళ్ళిపోతుంది, మనం వడియాలు పట్టుకున్నప్పుడు తొందరగా ఎందుకు పాడైపోతాయి, ఇవి మార్కెట్కి వచ్చేవన్నీ కూడా ప్రకృతి సిద్ధంగా పండి వస్తున్నాయా, రైతులు వీటికి రసాయన ఎరువులు వాడి పెంచుతున్నారా, ఇలా అనేక వాస్తవాలను ఈ వీడియోలో తెలుసుకుంటారన్నమాట. ఇంకా మనం వీడియోలోకి వెళ్దామండి. ఇవిగండి, ఇప్పుడు మేము వడియాలు పట్టుకుంటున్న ఈ కాయలన్నీ కూడా మనకు డొంకల్లో ఫ్రీగా దొరికినాయే. ఇవన్నీ ప్రకృతి సిద్ధంగా వాటంతట అవే కాసిన కాయలు అన్నమాట. అంటే వర్షాకాలం ఆగస్టు స్టార్ట్ అవ్వన దగ్గర నుండి మళ్ళీ నవంబరు వచ్చే వరకు కూడా కొన్ని ఏరియాల్లో అసలు మనుషులు మసలు రండి, అవన్నీ కూడా తుప్పలు ములిసిపోయి ఆ డొంక కింద మారిపోతాయి అన్నమాట. గడ్డి మొక్కలు, ముళ్ళ మొక్కలు, పెద్ద పెద్ద చెట్లు ఇవన్నీ మొలిసిపోయి ఇంకా మనుషులు మసలు రండి 4 నెలలు కూడా అదంతా చెత్త కింద ఉంటుందన్నమాట. అలాంటి చోట్ల ఇలాంటివి కొన్ని ప్రకృతి సిద్ధంగా వాటంతట అవే మొలిసి కాస్తాయన్నమాట. మనం కలవ పువ్వుల కోసం, వాటి దుంపల కోసం ఇలాంటి చోట్లకి వెళ్తూ ఉంటామండి. అలా మనం వెళ్ళిన ఒక చోట నూగుబెండ చెట్లలో ఇవి చాలా ఎక్కువ పాదులు మొలిసి ఇలాగ గుట్టలుగా కాసేసినాయి అన్నమాట. ఈ స్థలాలలో వర్షాకాలం అంతా కూడా ఎవరు మసలు రండి, ఎందుకంటే అది వర్షాకాలం అంతా కూడా అక్కడికి వెళ్ళడానికి ఉండదన్నమాట. వేసవకాలము, శీతాకాలం మాత్రమే అక్కడికి దారి ఏర్పడుతుంది. అప్పుడు కూడా అక్కడ లోకల్లో ఉన్న రైతులు ట్రాక్టర్తో ఆ చెత్తనంతా కూడా తొక్కించి ఒక దారిలా ఏర్పరచుకుంటారన్నమాట. ఈ విధంగా మనకి ఈ వర్షాకాలం వెళ్ళడంతో ఏమన్నా పువ్వులు పూసినాయేమని ఆ డొంకల్లోకి మేమే మొదటిగా వెళ్ళామండి. మరి అక్కడ చాలా కాయలు ఉన్నాయన్నమాట, 1, 2 కాదు. లేదంటే దగ్గర ఒక 150 కాయలు అలా అవుతాయండి. మరి వాటన్నిటినీ కోసుకు రావడానికి కూడా మన దగ్గర సంచులు అవి లేవండి. చిన్నవి 2 సంచులు పట్టుకెళ్ళాము. ఆ 2 సంచుల్లోకి 2 పదులోకి 20 కాయలు కోసుకొచ్చామన్నమాట. మళ్ళీ వచ్చినప్పుడు కోసుకుందాం అనుకున్నాం, కానీ మళ్ళీ మనం 15 రోజులకు కానీ వెళ్ళలేదు. మళ్ళీ 15 రోజులకి వెళ్ళేటప్పటికి అక్కడ ఒక కాయ కూడా లేదన్నమాట. మా తర్వాత వెళ్ళిన వాళ్ళు ఎవరో కోసుకుపోయారు. అందులో 2 కాయలు మనం కోసుకుని వాటిని జ్యూసుల కింద చేసుకుని త్రాగామండి. ఇంకా 18 కాయలు ఉన్నాయి. వాటిని ఇలా వడియాలు పట్టిస్తున్నాం అన్నమాట. ప్రస్తుతానికి 6 కాయలు పగలగొట్టి వడియాలు పట్టుకుంటున్నాము. మరి ఈ వడియాల్ని ఎలా పడతారంటే, మనం తెచ్చుకున్న కాయలకి పైన బూడిదలా ఉంటుందండి. అదంతా కూడా వాటర్ పోసి శుభ్రంగా కడిగేస్తారన్నమాట. అలా కడిగేసాక ఎండలో పెట్టి ఆరబెట్టేస్తారండి ఒక రోజంతా. అలా ఆరిపోయాక వాటిని పగలగొట్టి ముక్కల కింద కట్ చేసి ఆ ముక్కల్లో సరిపడగా ఉప్పు, కాస్త పసుపు వేసి బాగా కలిపేసి అదంతా కూడా ఒక మూట కింద గట్టిగా కట్టేసి దానిపైన ఒక బరువు పెడతారండి. దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా వాడిపోవడానికి అనమాట. ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. దానిపై బరువు పెట్టే తెల్లవారులు అలా ఉంచేస్తారండి. ఆ తరువాత ఒక 7 గిన్నెలు ముక్కలు అనుకోండి, ఒక గిన్నె మినపప్పుని తీసుకుంటారు. ఆ మినపప్పును కూడా నానబెట్టి తరువాత నానాక దానిని గ్రైండర్లో వేసి రుబ్బేస్తారండి. మరి వాటితోటి పాటుగా పండు మిరపకాయలు ఉంటాయి కదండి,
ఇలా పండు మిరపకాయలు తెచ్చుకుంటారనమాట. అంటే పచ్చిమిరపకాయలు వేసుకుంటే అవి అందంగా ఆనవండి. అదే పండు మిరపకాయలు అయితే వడియాలు కొంచెం కలర్గా ఆనతాయి కాబట్టి ఇలా పండు మిరపకాయలు తెచ్చుకుంటారు. అలాగే ఒక అల్లం ముక్క కూడా రెడీ చేసుకుంటారు. తర్వాత వాటిని మిక్సీ పెట్టేస్తారండి, ఇలా ఆడేస్తారన్నమాట. మరి ఆ నైట్ అంతా బరువు పెట్టి ఉంచిన ఆ ముక్కల్ని తీసేస్తారన్నమాట. అలా డబ్బాతో కొలతలతో అన్నీ సరిగ్గా వేసుకుని వడియాలు పట్టుకుంటారండి. అంటే సరిపడగా ఉప్పు, ఒక 7 డబ్బాల ముక్కలు అనుకోండి, ఒక డబ్బా మినపప్పు నానబెట్టుకుని ఇలా చేసుకుంటారన్నమాట. ఇంకా ఇదంతా కూడా మీకు వివరంగా చెప్పాలంటే చెప్పొచ్చండి, కానీ ఎక్కువ టైం పట్టేస్తుంది అన్నమాట. వీడియోలు ఎంత అయిపోతుంది. ఆల్రెడీ మనకు యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయండి రకరకాలుగా మనం వడియాలు పెట్టుకోవడానికి. కాబట్టి మీకు ఇవంతా కూడా షార్ట్కట్లో చూపించేస్తున్నాం అన్నమాట. మనం వడియాల కోసం మినపప్పును రుబ్బినప్పుడు కొంచెం చిక్కగా రుబ్బుకోవాలండి, పలసగా అయితే వడియాలు పాకిపోతాయి. ఇంకా అలా ఆ మిశ్రమాన్ని ముక్కల్ని చక్కగా కలిపేసాక ఇలా వడియాలు పట్టుకుంటారండి. ఇది ఎప్పటి నుండో మన పూర్వీకుల నుంచి కూడా వస్తున్నది ఇలా వడియాలు పెట్టుకోవడం. అయితే మనకి ఇది చాలా మంచిదండి. ఎందుకంటే ఒకటి మనకి చాలా హెల్త్ ప్రయోజనాలు ఉంటాయన్నమాట. బూడిద గుమ్మడికాయని ఏ రూపంలో తీసుకున్నా మనకి చాలా హెల్త్ ప్రయోజనాలు ఉంటాయండి. రెండోది మనకి సమయానికి కూర లేకపోతే మనం చారులోకి కానీ పప్పు చారు కానీ లేదా చింతపండు చారు కానీ లేదా సాంబారు కానీ ఇలా పెరుగన్నంలోకి కానీ పులుసు కూరల్లోకి కానీ దేంట్లోకైనా సరే కానీ వడియాలు అలా వేయించుకోవడం నంజుగా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే చాలామంది వడియాలను వేయించుకున్నప్పుడు బాగా మాడేపేస్తారండి. అలా మాడేపకూడదు. అలా మాడేపితే దీంట్లో ఉన్న విలువలు చాలా చనిపోతాయన్నమాట. తగుమాత్రంగా వేపుకోవాలి. ఇంకా ఎండలో ఆరబెట్టడం మాత్రం ఎక్కువగానే ఆరబెట్టాలండి. ఎందుకంటే పచ్చి ఉంటే తొందరగా పాడైపోతాయి అన్నమాట. ఇంకా వడియాలు తొందరగా పాడైపోవడానికి కారణాలు ఏంటంటే, ఒకటి మనం సరిగా ఎండబెట్టకపోవడం, రెండోది రసాయన ఎరువులు వాడిన గుమ్మడికాయల్ని తెచ్చుకోవడం, మూడోది ఏంటంటే లేత గుమ్మడికాయలు పట్టుకోవడం. ఈ 3 కారణాల వల్ల ఈ గుమ్మడికాయలు వడియాలు అనేది చాలా తొందరగా పోతాయండి. లేదంటే సంవత్సరాల తరబడి ఈ వడియాలు అలా నిలవ ఉంటాయన్నమాట. అంటే మనం సొంతంగా రసాయన ఎరువులు వాడకుండా పండించుకున్నది కానీ ఎక్కడన్నా పడిమూల్చినది కానీ పాదు చనిపోయే వరకు కూడా అది అలా ఉంచేసి ఈ విధంగా వడియాలు పెట్టుకుని బాగా ఎండలో పెడితే అవి సంవత్సరాల తరబడి ఉంటాయండి. మరి అలా కాకుండా లేతకాయ అయినా లేదా రసాయన ఎరువులు వాడిన కాయ అయినా లేదా ఇలా సరిగా ఆరకపోయినా ఈ 3 కారణాల వల్ల కూడా కొంచెం తొందరగా పాడైపోతాయి అన్నమాట వడియాలు. ఇదే కదండి, పల్లెటూరులో చాలామంది గుమ్మాలకి ఈ బూడిద గుమ్మడికాయని దిష్టి కడతారన్నమాట. మరి అక్కడ కూడా ఇవే కారణాలండి గుమ్మడికాయ కుళ్ళిపోవడానికి. కానీ గుమ్మానికి కట్టినప్పుడు దిష్టి ఎక్కువగా ఉండడం వల్ల తొందరగా కుళ్ళిపోయిందంటారండి. అది వాస్తవం కాదు. వాస్తవానికి ఏంటంటే లేతకాయ అయి ఉండడం, రసాయన ఎరువులు వాడడం, ఈ రెండింటి వల్లనే ఎక్కువగా తొందరగా పాడైపోతుంది అన్నమాట. ఇంకా ఈ మధ్యకాలంలో దీని వినియోగం అనేక విధాలుగా ఎక్కువయిందండి. ఇదివరకైతే ఇలా వడియాలు మాత్రమే పెట్టి తినేవారు. ఇప్పుడు కర్రీలు చేసుకుంటున్నారు, ముఖ్యంగా జ్యూస్ చేసుకుంటున్నారు అనమాట. జ్యూస్కి అయితే మాత్రం లేతకాయే కావాలండి. ఇలా బాగా పాదు చనిపోయి ముదిరిపోయిన కాయ అయితే బాగోదన్నమాట. అయితే ఏ రూపంలో తీసుకున్నా చాలా హెల్త్ ప్రయోజనాలు ఉన్నాయండి. ఈ బూడిద గుమ్మడికాయ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. ఇంకా జీర్ణకోశ వ్యాధులకు కూడా ఇది చాలా మంచిదండి. అంటే అల్సర్లు లాంటివి తగ్గుతాయన్నమాట. రెండోది మల విసర్జన సరిగ్గా జరగని వాళ్ళకి కూడా ఇది తీసుకోవడం ద్వారా చాలా ఫ్రీగా జరుగుతుందండి. మరి మనం మార్కెట్లోంచి తెచ్చుకున్నప్పుడు ఒకటే గమనించండి, కూరకు కానీ జ్యూస్కి కానీ లేతకాయ తెచ్చుకోవాలండి. వడియాలకైతే మాత్రం పాదు చనిపోయిన ముదిరికాయ తెచ్చుకోవాలన్నమాట. ఇంకా మార్కెట్లో దొరికే వాటికన్నా మనకి ఎక్కడన్నా పడిమూలిసిన పాదుకి అయితే అవి చాలా మంచి అండి. నాటికాయలు లేదా ఇళ్ళ దగ్గర ఎవరన్నా కాపించినవి అయినా సరే కొనుక్కోండి. ఇవి దొరకలేనప్పుడు మనం మార్కెట్ నుంచి తెచ్చుకోవాలన్నమాట. బూడిద గుమ్మడికాయ జ్యూసులు తాగేవారు, కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు తాగకూడదండి. రెండోది చిన్నపిల్లలకు కూడా ఇది ఇవ్వకూడదన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇది రోజు రెగ్యులర్గా మంచిది కదని త్రాగేస్తారండి. అతి అనేది అన్నిటికీ అనర్థం అన్నమాట. కాబట్టి ప్రతిరోజు ఇదే జ్యూస్ కాకుండా ఒకరోజు గుమ్మడికాయ జ్యూస్ తాగితే ఒకరోజు బీట్రూట్, ఒకరోజు క్యారెట్, ఒకరోజు ఫ్రూట్ జ్యూస్, ఇలా రకరకాలను తీసుకుంటూ ఉండండి. ఒక్కో దాంట్లో ఒక్కొక్కటి ఉంటుంది కాబట్టి మనకు పనిచేస్తుంది. 4-5 చెప్పారు లేదా 4-5 వీడియోలు చూసి ఇంక అదే పనిగా అదే తాగుతూ లేదా అదే తింటూ ఉంటారండి. అలా చేయకూడదండి. ఏదైనా సరే తగుమాత్రంగా తీసుకోవాలి. ఇవాళ ఇది తీసుకున్నామంటే రేపొద్దున వేరే జ్యూస్ తీసుకోవాలి, మళ్ళా రోజుని మళ్ళీ ఇంకా వేరే జ్యూస్ తీసుకోవాలి. అదే పనిగా ఒకే రకం తీసుకోవడం అంత మంచిది కదండి.
ఇంకా బూడిద గుమ్మడికాయలని వడియాలు పట్టుకోవడం అనేది బెస్ట్ ఆలోచన అండి. ఎందుకంటే అవి సంవత్సరాల తరబడి నిలవ ఉంటాయి కాబట్టి ఎప్పుడు కావాలితే అప్పుడు 4 వడియాలు తీసుకుని వేయించుకుని తినొచ్చు అన్నమాట. ఓకేనండి, మరి ఈ రోజుకి ఇదే వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ప్రేమ గాయకుడు జ్యోతి.